వ్యక్తిగా చేస్తున్నారు కాబట్టి ఘనమైన పని. ఆయనతో సంబంధం మా నాయన గారించి ఉన్నది కాబట్టి ఆయనతోటి సంబంధంగా మాట్లాడిండు. ఆయన సత్రాలకు అన్నదానాలు పోయినప్పుడు చేసిండు, పోయిండు, వచ్చిండు. హైదరాబాద్ కూడా మా నాయనగారు పోయిండు. అక్కడ మన పద్మశాలి సంఘాన్ని అందరు సమైక్యత చేసి అందరూ ఒకటే ఉండాలి, ఐక్యత కావాలని సంఘాలకు మూల కారణం. ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలకు మూల కారణం ఆయన నాందేయండి కాబట్టి గౌడ సంఘం, అర్జునుల సంఘం, పద్మశాలి సంఘం, గొల్లవారి సంఘం ఇవన్నిటికీ మూల తండ్రిగా నిలబడి చరిత్రలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి నేను కూడా ఇప్పుడు 82 సంవత్సరాలు ఉన్నా కానీ ఆయనతో నీకు సంబంధాలలో చోళపుర సంఘాన్ని పోయినప్పటికైనా ఇక్కడ పోయినా ఆయనతో కలిసి మాట్లాడి ఆయనతో మాట్లాడిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన చేతులు కలుపుకునే అవకాశాలు ఉన్నాయి, చూసినాం కాబట్టి ఇటువంటివి జరిగినాయి. కాబట్టి అటువంటి మార్పులు మన పద్మశాలి వంశంలోనే పేరుగాంచిన వాడు కాబట్టి అంతకంటే పెద్ద ఘనమైన వాడు మనకు ఇప్పటిదాకా దొరకలేదు. కాబట్టి మన ఎలక్షన్లు కూడా ఆబ్కారీ శాఖలు ఉన్నప్పుడు నేను కూడా ఆయన ఎలక్షన్లు కూడా పనిచేసిన, ఎలక్షన్లు జై కొట్టుకుంటూ తిరిగి ఓట్లకు కూడా ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈ ప్రకారంగా నాకు చిన్నప్పటి సంది కూడా ఆయన పరిచయం ఉంది, బాగా నా కంట్లో మిగిలినట్టే ఉంటాడు. కాబట్టి ఏదో ఎవరినో చూసినా ఎప్పుడో చూసినా కాకుండా ప్రత్యేకంగా ఎన్నోసార్లు 10-20 సార్లు అతను చూసి అతని పక్కకు కూడా కూర్చుని అలవాటు ఉంది కాబట్టి కూర్చున్నాం. కాబట్టి అందువల్ల దాని గురించి ఈ విగ్రహాన్ని, ఇంత పెద్ద విగ్రహాన్ని మన కొత్తపేటలో మన వాళ్ళందరూ, మన పద్మశాలి ప్రభుత్వంలో కూడా ఈ ప్రయత్నం చేసి ముందడుగు వచ్చి చేసినందుకు వాళ్ళందరూ కూడా ఈ ప్రయత్నం చేసినందుకు వాళ్ళకి చేతులారా నమస్కారం చేస్తూ నేను కూడా ఈ కార్యక్రమానికి సాధ్యమైనంత వరకు కృషి చేద్దామని తలంపుతోటి నేను ముందు వస్తున్నాను. కాబట్టి నాతో పాటు అందరూ కూడా, నా మిత్రులు, నా బంధువులు అందరూ కూడా చేయాలని సంతోషపడి వదిలేసుకుంటున్నాను. ఈ మధ్యన భగవద్గీత ఆచరణ ఉంటుంది. మన అచలపీఠాధిపతులు వశిష్ఠానంద గజం ఎల్లయ్య గారి రాములని కూడా నన్ను ఈ నడుమ ఉంది. నా పుస్తకాలలో కూడా నేను 4 పుస్తకాలు రాసిన. 4 పుస్తకాలలో గజం ఎల్లయ్య గారి, వశిష్ఠానంద గజం ఎల్లయ్య గారి రాములనే చెబుతుంటారు, నడుస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రయత్నం. ఎల్లంకిలో మన గోష్కి అంజయ్య గారు ఆ మీటింగ్లో నన్ను స్టేజ్ మీదకి పిలిచుడు. గజం వశిష్ఠానంద గజం ఎల్లయ్య గారి రాములని అందరిలో పిలిచుడు. 6 పీఠాధిపతులు అక్కడ ఉంది కాబట్టి అందులో నన్ను ఘనంగా అటువంటిది సత్కరించాడు. కాబట్టి ఆయనకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ఆచార్యపీఠాధిపతులు తదాస్తు అన్నారు కాబట్టి నీకు ఉండదగిందని అన్నారు కాబట్టి అందువల్ల నేను వాళ్ళకు కూడా నమస్కారం చేస్తూ ఇదంతా కూడా మన పద్మశాలి వంశంలో నాకు కూడా ఈ కీర్తి రావడం, మన పద్మశాలి కూడా ఇది నాకు నా జన్మ సార్థకమైందని భావిస్తున్నా. కాబట్టి ఇదంతా కూడా నాకు చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమంలో నేను సాధ్యమైనంత వరకు కృషి చేసి ముందుకు నడుస్తానని చెప్తున్నాను.